హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్ షో. ఈరోజు మన టెక్ టాక్ షోలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే అజైల్ మెథడాలజీ. మరి అజైల్ మెథడాలజీ గురించి చాలా తక్కువ మందికి కూడా తెలుసు, కానీ ఎవరైతే ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారో మరి అజైల్ టెక్నాలజీ గురించి కానీ అజైల్ మెథడాలజీ గురించి తెలుసుకోవాలని ఆసక్తి కూడా ఉంటుంది. మరి వాటి గురించి మనకు బోల్డ్ అన్ని డౌట్స్ కూడా ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో పాటు మన గెస్ట్ కూడా ఉన్నారు, మరి నాగిని గారు. అండ్ షీఈ్ 27 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ, అలాగే 13 yearsగా మరి అజైల్ మెంబర్గా ఒక కోచ్గా కూడా ఉన్నారు. సో ఆవిడని అడిగి ఆ డౌట్స్ అనేది కూడా తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్ షో. అండ్ అజైల్ మెథడాలజీలో మీకు బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉంది. అసలు వాట్ ఈస్ ద అజైల్ మెథడాలజీ ఏంటి అసలు? బిఫోర్ కమింగ్ టు అజైల్ మెథడాలజీ, యాజ్ ఎ ఐటీ ప్రొఫెషనల్ కొన్ని ఇయర్స్గా మన అందరము ఐటీలో వర్క్ చేసే వాళ్ళందరము ఒక మెథడాలజీ ఫాలో అవుతూ ఉంటాం. దాన్ని ఏమంటారంటే SDLC లైఫ్ సైకిల్ అంటారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని. సో SDLC లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉండేదంటే, వెన్ యూ స్టార్ట్ ఎ ప్రాజెక్ట్, యూ గో టు ద కస్టమర్. మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఒక బిజినెస్ అనలిస్ట్ అనే రోల్ ఉన్న అతను వెళ్ళి కూర్చొని వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసి ఒక 2 months 1 month వాళ్ళతో కూర్చొని వాళ్ళతో అన్ని రాయించుకొని మొత్తం డిస్క్రైబ్ చేసి దాంతో సైన్ ఆఫ్ తీసుకుంటారు. ఓకే, మొత్తం రిక్వైర్మెంట్స్ అన్ని సైన్ ఆఫ్ అయిన తర్వాత హిల్ కమ్ బ్యాక్ టు యువర్ కంపెనీ, గివ్ ఇట్ టు యువర్ టీమ్, అండ్ యువర్ టీమ్ స్టార్ట్స్ వర్కింగ్ ఇట్ యాజ్ అ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అనే ఆయనని డిజిగ్నేట్ చేస్తారు. డిజిగ్నేట్ చేసి ఆయన కింద ఆ ప్రాజెక్ట్ కనుక డెలివర్ చేయాలంటే ఎవరు కావాలి, ఏం డెవలప్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి, ఏం టెస్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి, అన్నీ పెడతారు. ఒక 1 year 6 months వాట్ ఎవర్ ఈస్ దాట్ ఒక అగ్రిమెంట్కి వస్తారు క్లయింట్ తోటి. దిస్ రిక్వైర్మెంట్స్ విల్ టేక్ సో మెనీ ఇయర్స్ అని. సో అప్పుడు మీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. దానికి బడ్జెటింగ్, అప్పుడు రిసోర్స్ని తీసుకోవడము అలా స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత దెన్ దే స్టార్ట్ డిజైనింగ్. అసలు ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే ఏం డిజైన్ చేయాలి, అసలు వాళ్ళు ఏం చేస్తే ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయొచ్చు అనేది ఒకటి డెవలప్ చేస్తారు. ఆ డిజైన్ ఫేజ్ అయిన తర్వాత టెస్టర్స్, డెవలపర్స్ అందరినీ ఆన్బోర్డ్ చేసుకొని ఫస్ట్ డెవలపర్స్ విల్ కమ్ ఇన్ టు యాక్షన్. వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్నీ చూసి డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. డెవలప్మెంట్ అయిన తర్వాత టెస్టర్స్ వస్తారు. టెస్టర్స్ వచ్చి వాళ్ళు చేసింది అడిగింది ఒకటేనా కాదా అని టెస్ట్ చేస్తారు. ఏమన్నా తప్పులు ఉంటే మళ్ళీ డెవలప్మెంట్కి వెళ్తుంది, మళ్ళీ టెస్టింగ్కి వస్తుంది. ఈ 2 and 4 అంతా అయిన తర్వాత డిప్లాయ్మెంట్కి వెళ్తుంది. ఈ ప్రాసెస్ అంతా ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది, కానీ హ్యాండ్ ఆఫ్ అనేది మధ్యలో ఇంపార్టెంట్. మధ్యలో ఒక డెవలపర్ చేసింది ఒక టెస్టర్కి అర్థం అవ్వాలి, టెస్టర్ చేసింది కరెక్టా కాదా అనేది ఆ డెవలప్మెంట్ వాళ్ళకి తెలియాలి. అప్పుడు డిప్లాయ్మెంట్కి వెళ్తుంది. డిప్లాయ్మెంట్ తర్వాత ప్రాజెక్ట్ని లైవ్ చేయాలి అంటే దానికి ఒక టీం కావాలి, అండ్ లైవ్ అయిన తర్వాత మెయింటెనెన్స్కి ఒక టీం కావాలి. సో దిస్ వాజ్ లైక్ ద ఫుల్ లైఫ్ సైకిల్ ఆఫ్ అ ప్రాజెక్ట్ ఫస్ట్లో. బట్ ఇట్ ఈస్ టేకింగ్ ఇయర్స్. మధ్యలో చాలా మార్కెట్ చేంజెస్ వస్తాయి. నేను ఈరోజు ఒక మొబైల్ డెవలప్ చేస్తున్నా, నేను 1 year తర్వాత దాన్ని రిలీజ్ చేస్తే అంత లోపల కాంపిటీటర్స్ చాలా ఫీచర్స్తో వస్తున్నారు. మంత్లీ ఒక ఫీచర్ వస్తుంది. సో హౌ విల్ దట్ హెల్ప్ అస్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్? దానివల్ల అజైల్ అనేది వచ్చింది. సో అజైల్ మెథడాలజీ అనేది ఏంటంటే, ఇట్ హెల్ప్స్ యూ టు బి ఫ్లెక్సిబుల్ ఇనఫ్ to answer the market needs. It won't take months, years. సో పెద్ద ప్రాజెక్ట్ అయినా కూడా మీరు ఏం చేయొచ్చు అంటే చిన్న పీసెస్ లాగా డెవలప్ చేయొచ్చు. ఈ మొత్తం నేను చెప్పిన 1 year సైకిల్ ఉంది కదా, దాన్ని మీరు యూ కెన్ గెట్ ఇట్ ఇన్ టు a 2 weeks or a 1 month period. సో యూ విల్ బ్రేక్ యువర్ whole project and the features into such small units. ఎలా అంటే ఈ ఒక్క యూనిట్ చేసినా కూడా అది యూస్ చేసుకోవచ్చు మార్కెట్లో. దాన్ని ఏమంటామంటే మనము మినిమం వయబుల్ ప్రోడక్ట్ అంటాం. అంటే ఈవెన్ ఇఫ్ యూ స్టాప్ డెవలప్మెంట్ ఆఫ్టర్ దాట్, దట్ స్టిల్ ఈజ్ అ యూజబుల్ కాంపోనెంట్. అంటే దానివల్ల అంటే ఎక్కడ వేస్టేజ్ అనేది లేకుండా నీట్గా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళిపోవచ్చు. రైట్. సో మినిమం వయబుల్ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేయడానికి మినిమం ఎన్ని రోజులు పడుతుంది, దానికి ఏం టీం కావాలి. అయితే మీరు ఇప్పుడు చూసిన డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అన్నీ ఈ 3 weeksలోనే అయిపోతాయి. అండ్ మీకు 3 weeks తర్వాత యూ విల్ సీ సంథింగ్ యూజబుల్. 3 weeksలో కాకపోయినా అట్లా 3 weeks లాగా ఒక 4-5 ఐటరేషన్స్ అంటాము. ఐటరేషన్స్ పెట్టుకొని అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 3 months యూ విల్ సీ సంథింగ్ విచ్ ఇస్ ఫీజిబుల్.
అండ్ ఇట్ కెన్ బి రిలీజ్డ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎన్ అర్జెన్సీ. ఓకే. సో దానికి మెథడాలజీ ఒకటి పెట్టారు, దాన్ని అజైల్ అంటారు. ఓకే. సో దాంట్లో అజైల్ ఈజ్ ఎ మైండ్ సెట్ అనమాట. సో ఇట్ ఫాలోస్ సమ్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్. ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్దర్, ఇట్స్ అ బిగ్ స్టోరీ ఇన్ ఇట్ సెల్ఫ్. అజైల్ అనేది ఒక పేరు మాత్రమే కాదు, ఇట్ ఈస్ లైక్ హౌ యూ మౌల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు అ ప్రాజెక్ట్, హౌ ద కంపెనీ బికమ్స్ అజైల్, అంతవరకు వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా కంప్లీట్ ప్రాసెస్ అనేది కూడా ఉంటుంది. అజైల్ మెథడాలజీలో మొత్తం చూసుకుంటే ఐటీ ప్రొఫెషనల్స్ కానీ ఐటీ కంపెనీస్ దీన్ని ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేస్తున్నాయి? యాజ్ ఐ టోల్డ్ యూ, ముందు ఉన్నట్టు ఇప్పుడు మనం వెయిటింగ్ పీరియడ్ తక్కువ మార్కెట్లో. చాలా కాంపిటీషన్ ఉంది, గ్లోబల్గా కూడా ఉంది కాంపిటీషన్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ టుడే ఇన్ ఇండియా, దెర్ ఆర్ హౌ మెనీ కాంపిటీటర్స్ ఇన్ ద వరల్డ్ మనకు తెలీదు. సో దానికోసం అన్ని కంపెనీస్ దే వర్ ఇన్ దిస్ ఓల్డ్ వే ఆఫ్ డూయింగ్ ప్రాజెక్ట్స్, నౌ షిఫ్టింగ్ ఇన్ టు అజైల్. అజైల్ అనేది ఇట్స్ అ బిగ్ అంబ్రెలా. ఓకే. అండ్ ఇన్ అజైల్ యూ హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ వేరియంట్స్. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ ఉంది, ఐస్ క్రీమ్ అనేది ఒక డిష్, కానీ దాంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ద సేమ్ వే ఇఫ్ యూ హ్యావ్ టు పుట్ అజైల్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఐస్ క్రీమ్ అండర్ విచ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లేవర్స్. లైక్ స్క్రమ్ అనేది ఒక మెథడాలజీ ఉంది, అండ్ దెన్ సేఫ్ అనేది ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది, కాన్బాన్ అనే వర్క్ ఫ్లో ఉంది, దెన్ యూ హ్యావ్ బిహేవియరల్ డెవలప్మెంట్ అని ఒకటి ఉంటుంది, టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ అని ఉంటుంది, క్రిస్టల్ అని ఒకటి ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అజైల్ ఫ్రేమ్ వర్క్స్ ఆర్ మెథడాలజీస్ యూ హ్యావ్. కంపెనీస్ అనేది కూడా ఇలా అంటే అజైల్ యూజ్ చేయడానికి కూడా బాగా ఎఫిషియెంట్గా ఉన్నారు, యూజ్ చేస్తున్నారు. కాకపోతే చిన్న చిన్న కంపెనీస్ అనేది కూడా ఎంతవరకు యూజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తున్నారంటారా? See, actually, it is difficult to bring big companies into Agile. ఎందుకంటే they have been in that business, doing it for so many years, established ways of working. వాళ్ళందరినీ కన్వర్ట్ చేయడానికి మీకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఓల్డ్ వేస్లో నుంచి న్యూ వేస్లోకి మనుషుల్ని మార్చడం అనేది చాలా డిఫికల్ట్. ప్రాసెసెస్ పెట్టేస్తాం, డిక్లేర్ చేసేస్తాం అజైల్లోకి వెళ్తున్నాము అనేసి, విల్ గెట్ ఆల్ ద టూల్స్ ఇన్ టు ప్లేస్, విల్ గెట్ ఆల్ ద ప్రాసెసెస్ ఇన్ టు ప్లేస్, బట్ హౌ డూ యూ చేంజ్ ద పర్సన్ టు థింక్ అజైల్ అనేది డిఫికల్టీ. But if you take a small company or a startup, they have limited resources, right, and they want to have a speedy market approach. So వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే దే హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ టు చేంజ్ దేర్ ప్లాన్స్, దే హ్యావ్ ద ఛాన్స్ టు ఆప్టిమల్లీ యూటిలైజ్ దేర్ రిసోర్సెస్. వాళ్ళకు ఉన్న రిసోర్సెస్ని బాగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది దీనివల్ల. అండ్ మార్కెట్ నీడ్స్ని గ్రాస్ప్ చేసుకుంటూ ఉంటారు కదా, సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు చేంజ్ వెన్ ఎవర్ the design changes, whenever the requirement changes. And వాళ్ళకి ఏమవుతుందంటే వేస్టేజ్ తక్కువ అవుతుంది. So for startups, this is the best thing to do. But only thing is they must not get overwhelmed. అంటే చిన్న చిన్నవి చేస్తూ సక్సెస్ అవుతున్నాం కదా అనేసి they can't plan a long time to look into the product development. R&D మాత్రం ఆపకూడదు. Okay. So there has to be a backend to support their kind of utilizing Agile. Simultaneously R&D చేస్తూనే you have to continue with this. Yeah, because వాళ్ళకున్న రిసోర్సెస్లో R&D మీద కూడా డబ్బులు పెడుతున్నారు కదా, అది చాలా ఇంపార్టెంట్గా వాడుకోవాలి. What their R&D has to help them is what is in future from the market, what is the want. ఇప్పుడు for example, if I am coming up with a product development. Okay. ప్రోడక్ట్ డెవలప్మెంట్ అంటే యూ కెన్ టేక్ ద మినిమమ్ థింగ్ లైక్ ఒక మైక్రోఫోన్ లేకపోతే ఒక మొబైల్ ఫోన్ తీసుకోండి. ఒక మొబైల్ ఫోన్ మోడల్ ఒకటి నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, అయితే ఎవరి దగ్గర లేని ఒక ఫీచర్ పెట్టాలి అనేది నా R&Dలో వర్క్ అనుకోండి. దానికి నేను చాలా రీసెర్చ్ చేయాలి, ఎందుకంటే చాలా కంపెనీస్, బాగా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ తెలియకుండా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఆలోచిస్తున్న దానికి వాళ్ళు 10 years ముందు ఆలోచించుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టచ్ స్క్రీన్ అనేది ఇప్పుడు మనం అన్ని కంపెనీస్లో చూస్తున్నాం, బట్ ద పాయనియర్ ఇన్ టచ్ స్క్రీన్ యు నో హౌ ఇట్ హ్యాస్ కమ్ అండ్ డిస్రప్టెడ్ ద వరల్డ్. సో వాళ్ళు ఎంతో R&D చేసి అది రిలీజ్ చేసి ఉంటారు. సో దట్ ఈస్ వన్ ఫీచర్ దే హ్యావ్ యాడెడ్ ఆన్ టాప్ ఆఫ్ దేర్ ఎగ్జిస్టింగ్ ఫోన్. సో ద స్టార్ట్అప్ హ్యాస్ టు ఫాలో దట్ కైండ్ ఆఫ్ మెథడాలజీ ఇఫ్ దే హ్యావ్ టు బీ ద టాప్ ఇన్ దేర్ గేమ్. తర్వాత వాళ్ళకున్న డబ్బులకి, వాళ్ళకున్న రిసోర్సెస్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ వాళ్ళకి తెలుసు అనుకోండి, ఇప్పుడు ఐ ఆమ్ గోయింగ్ టు డెవలప్ అన్ యాప్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ అ ఫుడ్ అగ్రిగేటర్.
జొమాటో లాంటిది నేను చేయాలి అనుకుంటే ఐ హ్యావ్ టు నో ద స్కిల్ సెట్ Right. ఆఫ్ వాట్ ఈజ్ యూజ్డ్ ఇన్ దట్ యాప్ అండ్ ఐ హ్యావ్ టు పిక్ ద రైట్ పర్సన్స్ ఆన్ టు మై టీమ్. అవన్నీ వాళ్ళ ఛాలెంజెస్. అండ్ మన అజైల్ దాని గురించి మెయిన్గా బిగినర్స్కి మెయిన్గా ఎలా ఉపయోగపడుతుంది అంటారు? అండ్ యాజ్ ఎ స్టూడెంట్స్గా చేయాలనుకుంటే ఎలా ఎలా మొదలెట్టాలి వాళ్ళు? అంటే దీంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి బిగినర్స్ అంటున్నారు, ఒకటి Right. స్టూడెంట్స్ అంటున్నారు. సో స్టూడెంట్స్ అనేటప్పటికి దే ఆర్ స్టిల్ స్టడీయింగ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు సబ్మిట్ ఎ ప్రాజెక్ట్ రైట్. at some point of time in their work as a student. ఏదో ఒక సెమిస్టర్లో ఒక ప్రాజెక్ట్ చేస్తారు, 2 ప్రాజెక్ట్స్ చేస్తారు. సో ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ దే కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ మెథడాలజీస్. ఏంటంటే చిన్న చిన్న పోర్షన్స్ చేసుకుని ప్రాజెక్ట్ని ఫర్ ఎవ్రీ పోర్షన్ దే గెట్ ఏ అప్రూవల్ ఫ్రమ్ దేర్ ప్రొఫెసర్ ఆర్ హూఎవర్ ఈస్ హూ ఈస్ గోయింగ్ టు ఇన్స్పెక్ట్ దేర్ ప్రాజెక్ట్. అంటే ఇంత రిక్వైర్మెంట్ వరకు నేను చేద్దాం అనుకుంటున్నాను అని ఒక అప్రూవల్, ఓకే. దాని గురించి రీసెర్చ్ ఇంతవరకు చేశాను అని ఇంకొక అప్రూవల్. అలా చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్తే నథింగ్ వేస్ట్. ఇప్పుడు నేను అప్రూవల్ తెచ్చుకోవడానికే 3 months చేస్తాను అనుకోండి, 3 months టైం వేస్ట్ కదా Waste అప్రూవ్ అయిపోతుంది. అవ్వకపోతే. Right. సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఆల్సో. Okay. Like a student can go it for a project, housewife can do it for their daily activities. అందరూ వాడుకోవచ్చు. చాలా మెథడాలజీస్ ఉంటాయి అజైల్లో. మనకు తెలిసింది స్క్రమ్ ఇవే, కానీ కాన్బాన్ అనే ఒక బ్యూటిఫుల్ ఫ్రేమ్వర్క్ ఉంది. ఓకే. సో కాన్బాన్ ఈజ్ లైక్ ఏ వర్క్ ఫ్లో అనమాట. ఈ ప్రాసెస్ చెయ్యాలి అంటే ఏమేం వర్క్ ఫ్లోస్ ఉండాలి, ఓకే. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరు చెయ్యాలి, అదే ఈ యాక్టివిటీ తర్వాత ఈ యాక్టివిటీ ఎవరి దగ్గరికి వస్తుంది, దీని నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే హ్యాండ్ షేక్ ఏంటి, వాట్ హ్యాస్ టు బి ద స్టాప్ అండ్ స్టార్ట్ ఫర్ ఈచ్ ప్రాసెస్, అవన్నీ డిటర్మిన్ చేసుకోవచ్చు. సో దాట్ ఎనీబడీ కెన్ డూ. ఓకే. నార్మల్ కామన్ మ్యాన్ ఆల్సో కెన్ యూజ్ కాన్బాన్, బట్ ఒక టైప్ ఆఫ్ ఈకో సిస్టమ్ ఉండాలి దానికి. సో మీకు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అసెంబ్లీ లైన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ లైక్ కాన్బాన్ ఫ్లోస్ ఒకటే. ఏంటంటే ఈ ప్రాసెస్ ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి పికప్ చేసుకుంటారు, వాళ్ళు ఇక్కడ ఎండ్ చేస్తారు, ఇంకొకళ్ళు ఇక్కడ పికప్ చేసుకుంటారు. ఆ లైన్స్ అన్ని రాసుకుంటారు ఫస్ట్. సో యూ విల్ గెట్ హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఈచ్ లైన్, వాట్ ఈస్ ద ఎండ్ అండ్ స్టార్ట్, అట్లా క్లారిటీ ఉంటుంది. బయట నుంచి వచ్చి ఒక సూపర్వైజర్ చూసారనుకోండి వాళ్ళ కాన్బాన్ బోర్డ్స్, ఏ రోజు ఎప్పుడు చూసినా ఎక్కడుంది పని అనే ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఎవరి దగ్గర పెండింగ్ ఉంది, ఎవరు చేస్తున్నారు, వాళ్ళకి ఎంత టైం పడుతుంది, వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆగిపోయారా, అన్నీ తెలుస్తాయి దాంట్లో. సో ఈజీగా మానిటర్ చేయడానికి కానీ Yeah. ఆ వర్క్ ఎంతవరకు వచ్చిందో అర్థమైపోతూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం మ్యామ్, మరి అజైల్ సర్టిఫికేషన్స్ చేయాలంటే ఎలా చేయాలి, అండ్ వాట్స్ ద బెస్ట్ వే? మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో బిగినర్స్ అనేది ఒకటి మర్చిపోయామ్మా. యా. ఓకే, లెట్ us కమ్ బ్యాక్ టు దట్. ఓకే. నేను ఇప్పుడు పాత టైప్లో వర్క్ చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ సమ్ ఇయర్స్. సడన్గా నా కంపెనీ ఇప్పుడు అజైల్లోకి వెళ్తుంది. సో వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ టు బికమ్ అజైల్. నేను ప్రొఫెషనల్ని, నాకు సెన్స్ ఉంది, ఐఎమ్ ఏ స్కిల్డ్ ప్రొఫెషనల్. రైట్. నేను ఒక ప్రొఫెషన్లో ఉన్నాను, నాకు ఐటీలో కొన్ని ప్రొఫెషన్సీస్ ఉన్నాయి, కానీ నాకు అజైల్ తెలియదు. సో వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్ ఐ హ్యావ్ టు సరెండర్ మై సెల్ఫ్ టు ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు కోచ్ మీ. ఓకే. కంపెనీ ఏదో ప్రాసెస్ చేస్తోంది, దాన్ని నమ్మడం నేర్చుకోవాలి. నేను గొప్ప, నాకు జావా వచ్చు, నన్ను ఎవ్వడు ఏం చేయలేడు జావాలో, కానీ అజైల్ తెలీదు. సో లెట్ మీ లెర్న్ దట్ అనే మైండ్ సెట్ రావాలి. ఓకే. నాకు నువ్వు చెప్పేది ఏంటి అనే పొజిషన్లో ఉండకూడదు మనం. బిగినర్స్ ఇన్ అజైల్, నాట్ ఇన్ ఐటీ ప్రొఫెషనల్. అలాగే బిగినర్స్ ఇన్ అజైల్కి ఇంకొక ప్రాబ్లం ఉంది, ఏంటంటే వాళ్ళకి అన్నీ కొత్తే, టెక్నాలజీ కొత్త, అజైల్ కొత్త, కంపెనీ కొత్త, స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు ఫస్ట్ నేను చెప్పే మంత్ర ఏంటంటే ఫస్ట్ కంపెనీ గురించి తెలుసుకోండి, ఓకే. ప్రాజెక్ట్కి ఏమేమి స్కిల్ సెట్స్ కావాలో నేర్చుకోండి, తర్వాత అజైల్ నేర్చుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ కంపెనీలో ఇలా పనిచేయాలి, ఈ ప్రాజెక్ట్కి ఈ టెక్నాలజీ కావాలి, సో ఈ టెక్నాలజీలో నేను అజైల్లో ఇలా వర్క్ చేయాలి, ఆ 3 క్లారిటీ వస్తాయి. సో సర్టిఫికేషన్స్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. దెర్ ఈస్ నో ఎండ్ టు దాట్. ఓకే. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్లో అజైల్లో మెథడాలజీస్ చెప్పాను కదా, అంబ్రెలా ఆఫ్ అజైల్ అని, డిఫరెంట్ ఫ్లేవర్స్ అని, ఒక్కొక్క దానికి ఒక 100 సర్టిఫికెట్లు ఉంటాయి. ఓకే, ఇప్పుడు అజైల్ ఒక్కటే దాంట్లో స్క్రమ్ ఉంది, కాన్బాన్ ఉంది, తర్వాత యూ హ్యావ్ సేఫ్ అని ఇంకొకటి ఉంటుంది, స్కేల్డ్ అజైల్ అంటారు దాన్ని. ఓకే. అంటే ఒక కంపెనీలో స్క్రమ్ టీమ్ ఉంటుంది కదా, ఒక స్క్రమ్ టీమ్ ఇంకో స్క్రమ్ టీమ్ పని చేసుకుంటూ ఉంటాయి. కానీ పెద్ద పెద్ద కంపెనీస్కి వచ్చేటప్పటికి
ఈ స్క్రమ్ టీమ్స్ అన్నిటికీ అలైన్మెంట్ రావాలి, Hmm. బికాస్ దెర్ ఇస్ అ బిగ్గర్ గోల్ ఫర్ దెమ్. Yeah. ఆల్ ఆఫ్ దెమ్ విల్ వర్క్ సైమల్టేనియస్లీ టు గెట్ దేర్. ఆ కన్సాలిడేషన్ అయ్యి ఆ అలైన్మెంట్ అంతా అవ్వడానికి స్కేల్డ్ అజైల్ అంటారు. Okay. సో మీకు కంపెనీస్కి వెళ్ళేటప్పటికి స్కేలింగ్ ఉండాలి, అంటే 1 నుంచి 100 టీమ్స్కి ఒకే గోల్, ఒకే బడ్జెట్స్ అలా ఉంటాయి, బట్ డివైడ్ అయి ఉంటాయి. సో దాన్ని మేనేజ్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, సేఫ్ ఫ్రేమ్వర్క్ అంటారు, స్కేల్డ్ అజైల్ ఫ్రేమ్వర్క్. Scaled edge. సో ప్రతి దాంట్లో ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. యాజ్ ఎ బిగినర్ మీరు ఫస్ట్ ఐటీలో వర్క్ చేస్తేనే మీకు ఇవన్నీ పనిచేస్తాయి. Okay. స్టూడెంట్గా మీరు చేయాలి అంటే ఒక వన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ అసలు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, Hmm. దాంట్లో అజైల్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవచ్చు. Okay. ఫర్ దాట్ దేర్ ఈస్ వన్ గుడ్ థింగ్ విచ్ ఇస్ దేర్, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, PMI అని. Hmm. వాళ్ళు ఏం చేశారంటే స్టూడెంట్స్ హూ ఆర్ స్టిల్ స్టడీయింగ్, Hmm. వర్క్ ఎక్స్ లేని వాళ్ళు, వాళ్ళ కోసము CAPM అని ఒక సర్టిఫికేషన్ తీసుకొచ్చారు. CAPM. CAPM Okay. PMI.org అని ఉంటుంది, Hmm. అది US కి సంబంధించిన ఇన్స్టిట్యూట్. దానిలో వెళ్ళి CAPM అని మీరు కొడితే ఎనీ స్టూడెంట్ who is interested to learn beforehand about project management and agile, Yes. they can get some kind of an information. They can enroll into that, which is very, very minimal fees for students to, help them with their economical situation. Okay. ఆ సర్టిఫికేషన్ చేసుకుంటే యూ విల్ బి రెడీ ఫర్ ద ఇండస్ట్రీ. Okay. ఎందుకంటే మిగతా ఏ సర్టిఫికేషన్కైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, Hmm. బట్ స్టూడెంట్స్కి కావాల్సిన ఫండమెంటల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అజైల్ మెథడాలజీస్కి CAPM అనేది చాలా మంచి సర్టిఫికేషన్. Okay. పర్టికులర్గా హైదరాబాద్లో మనకి ఒక వైజాగ్లో రెండిట్లో PMI వాళ్ళది దే హ్యావ్ ఎ చాప్టర్, లోకల్ చాప్టర్స్ ఉన్నాయి. Okay. ఓకే, PMI PCC అంటారు హైదరాబాద్ దాన్ని, Hmm. పర్ల్ సిటీ చాప్టర్. సో మీరు ఆ PMI US PMI.orgకి వెళ్ళి CAPM అని కొడితే ఎనీ స్టూడెంట్ కెన్ గెట్ ఎన్రోల్డ్ ఇన్ టు ఇట్. వాళ్ళ లోకల్ చాప్టర్లో వాళ్ళకి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. If you have a college and you have a group of students, you all can approach together and have your own batch in your college from them. Okay. Okay? Hmm. అలా వాళ్ళ ఫస్ట్ ఫౌండేషన్ వస్తుంది. Hmm. And that can actually give you an edge about any other person in the industry when you go for your interviews. Okay. మిగతా వాళ్ళకి లేనిది వీళ్ళకి వస్తుంది అడ్వాంటేజ్. ఒక added. ఎస్. సో స్టూడెంట్స్కి అయితే అలాగా Hmm. ఒక 1 year 2 years క్యాంపస్ గ్రాడ్స్ని అక్వైర్ చేసుకుంటారు కదా కంపెనీస్. No. వాళ్ళు ఏం చేస్తారంటే బేసికల్గా వాళ్ళ అజైల్లో పనిచేసేటప్పుడు ఇన్ హౌస్ ట్రైనింగ్స్ ఇస్తారు, Hmm. అండ్ దే విల్ ప్రిపేర్ దెమ్ ఫర్ దేర్ వే ఆఫ్ వర్కింగ్ ఇన్ అజైల్. Hmm. వాళ్ళ కంపెనీలో స్క్రమ్ ఉందా, సేఫ్ ఉందా, కాన్బాన్ ఉందా చూసి వాళ్ళే ఇంటర్నల్గా వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వెన్ దే స్టార్ట్ వర్కింగ్ they will also gain some knowledge working with the other professionals in the company. Okay. సో అక్కడ వాళ్ళకి వెళ్ళిన తర్వాత నౌ ఐఎమ్ ఇన్ సమ్ కంపెనీ వేర్ దే ఆర్ యూజింగ్ స్క్రమ్ అనేది. సో బేసికల్గా స్క్రమ్లో ఎలా పనిచేయాలో ఆఫీస్ వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళు వర్క్ చేస్తారు. బట్ ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్ కావాలి అంటే స్క్రమ్కి సంబంధించి 2-3 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, scrum.org, scrum.inc అలాగా. సో యాక్చువల్లీ మీకు సర్టిఫికేషన్స్ గురించి తెలియాలి అంటే ఫస్ట్ అసలు స్క్రమ్లో కానీ అజైల్లో కానీ ఏం రోల్స్ ఉన్నాయో తెలియాలి. సో వాట్ ఆర్ ద రోల్స్ ఇన్ అజైల్ అనేది తెలిస్తే దాన్ని బట్టి మీరు ఒక సర్టిఫికేషన్ పికప్ చేసుకుని ఆ లైన్లో ప్రొఫెషనల్గా ఎదగచ్చు. అండ్ స్క్రమ్లో రోల్స్ ఉంటాయని కూడా మీరు చెప్పారు, మరి అజైల్లో కానీ. Yeah. సో ఆ రోల్స్ ఏంటి, ఎలా ఉంటుంది? సో ఎనీ ప్రాజెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్స్ దగ్గర నుంచి రావాలి. సో ఆ రిక్వైర్మెంట్స్ గురించి పనిచేసే వాళ్ళని ఇంతకుముందు బిజినెస్ అనలిస్ట్ అనేవాళ్ళము, వాళ్ళని ఇప్పుడు ప్రోడక్ట్ ఓనర్స్ అంటున్నారు. ఓకే. సో మీకు క్లయింట్కి డెవలప్మెంట్ టీమ్కి మధ్యలో లైజన్ అంటారు వాళ్ళని, వాళ్ళు కనెక్ట్ చేస్తారు వీళ్ళిద్దరిని. దే వర్క్ విత్ ద క్లయింట్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ అండర్స్టాండబుల్ స్టోరీస్ అనమాట. వీళ్ళకి ఒక టైప్లో ఇస్తారు ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఓకే. సో ఆ ప్రోడక్ట్ ఓనర్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనమాట అజైల్లో. వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ ఓనర్ టాక్స్ టు ద కస్టమర్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అ డెవలప్మెంట్ టాస్క్ ఫర్ ద టీమ్. సో సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి మధ్యలో బ్రిడ్జ్లా ఉన్న వాళ్ళు అర్థమయ్యేటట్టు ఇలా కన్వే చేస్తారు. అది కూడా ఎలా అంటే టెక్నాలజీ తెలియాలి వాళ్ళకి, అది
కస్టమర్ లాంగ్వేజ్లో వాళ్ళు చెప్పింది మామూలు లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళు ఏమి టెక్నాలజీ యూస్ చేయరు. నాకు ఒక వెబ్సైట్ కావాలి, ఆ వెబ్సైట్లో ఇలా ఇలా ఫీచర్స్ కావాలని చెప్తారు, కానీ దానికి నీకేం కావాలనేది వాళ్ళకి కూడా తెలియదు. సో మీరు ఎలా ఉండాలంటే ప్రోడక్ట్ ఓనర్ రోల్లో యూ హ్యావ్ టు బీ ఇన్ ఏ పొజిషన్ టు ఎడ్యుకేట్ ద క్లయింట్ ఆల్సో. సో దిస్ మే నాట్ వర్క్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్, దిస్ మే వర్క్ అనే సజెషన్ ఇచ్చేలాగా ఉండాలి. అండ్ అలాగే ఈ డెవలప్మెంట్ టీమ్కి కూడా వాళ్ళ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసేలాగా చెప్పాలి. సో అదొక రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్. రెండో రోల్ వచ్చి డెవలపర్, హూ ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ ద టెక్నాలజీ అండ్ కన్వర్టింగ్ ద రిక్వైర్మెంట్స్ ఇన్ టు వర్కబుల్ సాఫ్ట్వేర్. మూడోది టెస్టర్. టెస్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళు చేసినవి వీళ్ళు టెస్ట్ చేసి రెస్పాన్స్ చేస్తూ ఉంటారు, ఇది కరెక్ట్ లేదు, ఇది కరెక్ట్ ఉంది అని. 3 రోల్స్ అయ్యాయి కదా ఇప్పుడు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి ఇంతకుముందు ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు సంవత్సరాలు ఒకే ప్రాజెక్ట్ మీద పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదా, 2 వీక్స్కి ఒకసారి, 1 వీక్ ఒకసారి ఒకటి రిలీజ్ చేస్తున్నాం మనం. సో వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి ఒక ఫెసిలిటేటర్ కావాలి. సో హీ ఈజ్ కాల్డ్ యాజ్ అ స్క్రమ్ మాస్టర్. ఆ స్క్రమ్ మాస్టర్ రోల్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ అన్ని రోల్స్కి ఒక్కొక్క సర్టిఫికేషన్ ఉంది. స్క్రమ్లో ఒకటి ఉంటుంది, స్కేల్డ్ అజైల్లో ఒకటి ఉంటుంది, క్యాన్వాన్లో ఒకటి ఉంటుంది. సో మీరు ఏదన్నా మెథడాలజీ తీసుకోండి, ఈ 3 రోల్స్కి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. సో ఎవరి ఓపికని బట్టి వాళ్ళు నేను స్క్రమ్ మాస్టర్ అవ్వాలి అంటే స్క్రమ్ మాస్టర్ సర్టిఫికేషన్ చేస్తారు. రీసెంట్ టైమ్స్లో స్క్రమ్ మాస్టర్ సర్టిఫికేషన్ గురించి కానీ ఆ జాబ్స్ దాని గురించి కానీ ఎక్కువగా మనం వినపడుతూ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. చూడండి, ఒక కంపెనీ ఉంది, 3000 మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. అందులో 100 మంది స్క్రమ్ మాస్టర్లు ఉన్నారు. వాళ్ళందరికీ టీమ్స్ ఉన్నాయా అనేది తెలీదు. సో మీరు ఎంతవరకు అవసరమో అంతవరకే సర్టిఫికేట్ చేసుకోవాలి. నా ఆఫీస్లో నాకు అవసరం లేదు, నేను డెవలపర్, బట్ ఐ డోంట్ సీ ఎనీ ఫ్యూచర్ దట్ ఐ విల్ బికమ్ ఏ స్క్రమ్ మాస్టర్. ఎందుకు చేయాలి, నేను చేయక్కర్లేదు. సో నేను డెవలప్మెంట్లో చేసుకుంటూ ఉంటాను సర్టిఫికేషన్స్. అలాగే కోచ్ అనేది ఇంకొక వెరీ ఇంపార్టెంట్ రోల్ ఉంది అజైల్లో. ఈ స్క్రమ్ మాస్టర్స్, ప్రోడక్ట్ ఓనర్స్, టీమ్స్ వీళ్ళందరికీ అజైల్ నేర్పించడానికి ఒక కోచ్ ఉంటారు. ఆ కోచెస్ ఏం చేస్తారంటే వీళ్ళకి నేర్పించడమే కాదు, ఆర్గనైజేషన్లో లీడర్స్కి కూడా అజైల్లో రన్ అవ్వాలంటే ఇవన్నీ కావాలి, మీకు ఇవన్నీ మీరు నేర్చుకోవాలి, మీరు కూడా రిక్వైర్మెంట్స్ ఇలా ఇవ్వాలి అని వాళ్ళని కూడా కోచ్ చేస్తారు. సో ఇట్ ఈస్ బోత్ టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ యాజ్ అ కోచ్. సో అది వెరీ ఇంపార్టెంట్ రోల్. దానికి కూడా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మీ సర్టిఫికేషన్స్కి జర్నీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత డిపెండింగ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ ఏరియా ఇట్ కంటిన్యూస్. మీకు ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే ఇంకా వస్తూనే ఉన్నాయి సర్టిఫికేషన్స్, కొత్త మెథడాలజీస్ వచ్చే కొద్దీ కొత్త సర్టిఫికేషన్స్. సో దెర్ ఈస్ నో ఎండ్ టు దాట్. బట్ డోంట్ వేస్ట్ యువర్ మనీ ఆన్ అన్వాంటెడ్ సర్టిఫికేషన్స్. దట్స్ వాట్ ఐ సజెస్ట్ ఫర్ ఎనీబడి. మీరు ఎంతవరకు మీ ఆఫీస్లో ఉపయోగపడుతుంది, లేదు నా కెరియర్కి ఉపయోగపడుతుంది, ఇప్పుడు నేను ఈ రోల్ చేస్తున్నా, ఈ కంపెనీలో ఉన్నా, కానీ నా ఆస్పిరేషన్ వేరే ఉంది, అప్పుడు నా ఆస్పిరేషన్కి నేను ఏం చేస్తే బాగుంటుంది అని ఒక మెంటర్ని పెట్టుకొని వాళ్ళతో డిస్కస్ చేసి నేను ఆ సర్టిఫికేషన్ చేస్తే నాకు బెటర్. అండ్ మీరు 27 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అజైల్ కోచ్గా కూడా ఉన్నారు. అసలు మీ జర్నీ ఎలా మొదలైంది, అజైల్ కోచ్గా అవ్వాలని మీకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ అ టీచర్. మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ ఫ్రమ్ దేర్ ఐ జస్ట్ టుక్ ఎ టర్న్ బికాస్ ఆఫ్ సమ్ లైఫ్ ఇన్సిడెంట్స్ విచ్ హ్యాపెండ్ అండ్ ఐ కేమ్ ఇన్ టు ఐటీ వెరీ డ్రమాటికల్లీ. సో ఒక అంతకుముందు యాప్టెక్ అని ఒక ఇన్స్టిట్యూట్స్ ఉండేవి వే బ్యాక్ ఇన్ 90s. యాప్టెక్ వాజ్ ఎ వెరీ బిగ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. సో వాళ్ళ దగ్గర ఒక డిప్లొమా కోర్స్ జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అయ్యి అక్కడ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఐటీలోకి వచ్చి, బికాస్ Y2K టైం అనమాట అది. సో దెన్ దెర్ వర్ సమ్ ఓపెనింగ్స్ అండ్ ఐ బికేమ్ ఏ HTML డెవలపర్ ఫస్ట్. తర్వాత వెబ్ డెవలప్మెంట్లోకి వచ్చి కంటెంట్ మేనేజ్మెంట్ నేర్చుకొని ఐ బికేమ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్టర్ డూయింగ్ మై PMP సర్టిఫికేషన్. ఆ తర్వాత డెలివరీ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ అందరినీ కలిపి క్లయింట్కి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, బడ్జెట్స్ ఏమున్నాయి అదంతా కోఆర్డినేట్ చేయడానికి ఒక డెలివరీ లీడ్ ఉంటారు. ఆ పొజిషన్లోకి వచ్చి డెలివరీ లీడ్స్ని లీడ్ చేసే డెలివరీ మేనేజర్ అయ్యి, ఆ తర్వాత
అప్పుడే అజైల్ పిక్ అవుతుంది అనమాట వరల్డ్. సో ఐ హ్యాపెన్ టు గో టు యుఎస్ ఫర్ ఫ్యూ ప్రాజెక్ట్స్. దేర్ దే ఆల్రెడీ వర్ యూజింగ్ అజైల్. So I got interested in that, and then I came back. I had that connections with the colleagues in US, so I started working with them, understanding what is happening, because India lo ledu appadiki 2001 ఆ టైంలో when nobody knows what is agile, I started learning about it from my network. ఆ తర్వాత I got into some companies where there was nothing called as agile. I gave them some suggestions ki why don't we do this so that we can get the advantage of becoming more agile. Atla I started giving them some suggestions. By the time I got implemented in that company and they saw the results, slowly India was getting into agile. Right. So that time I was like a scrum master, and then I became a product owner for some teams. అంటే ఇంతకుముందు మేము చేసిన రోల్సే కానీ కొత్త పేర్లతోటి కొత్త మెథడాలజీస్ తోటి స్టార్ట్ చేసాం. అండ్ దెన్ వీ గాట్ ఇన్ టు అజైల్ ఇన్ 2011 కంప్లీట్గా ఇండియాలోకి వచ్చేటప్పటికి, మా కంపెనీస్లోకి వచ్చేటప్పటికి 2010, 11, 12 ఆ టైంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అజైల్ అనేది వినపడడం స్టార్ట్ చేసింది. అప్పుడు నేను సర్టిఫికేషన్స్ చేశాను. అప్పటి వరకు అజైల్లోనే వర్క్ చేసాం కానీ సర్టిఫికేషన్స్ లేదు. ఆ టైంలో వీ వెంట్ ఇన్ టు ద race of agile coaching and agile certifications. So when I was working in some companies, there was like a breadth of people who knows agile. అస్సలు మనుషులకి తెలియదు అప్పట్లో. న్యాచురలీ బై ద ప్రోగ్రెషన్ ఆర్ ద నాలెడ్జ్ ఐ హ్యాడ్, నన్ను ఒక పొజిషన్లో పెట్టేశారు అండ్ యూ హ్యావ్ టు డ్రైవ్ దిస్ అన్నట్టుగా, అండ్ దట్ బికేమ్ ఎ కోచ్ రోల్. ఓకే, యాజ్ అజైల్ కోచ్గా మీరు సర్టిఫికేషన్ చేసి కోచ్ అయ్యారా? కోచ్ అయ్యాక సర్టిఫికేషన్ చేశారు. ఓకే, అంటే నేను చెప్పాను కదా ఫస్ట్ స్క్రమ్లో చేసా, క్యాన్బాన్లో చేసా, అలాగా చిన్న చిన్నగా చేస్తూ ఉండేవాళ్ళము. మేము కంపెనీస్లో జాయిన్ అయిన తర్వాత స్కేల్డ్ అజైల్ ఫ్రేమ్వర్క్ అనేది ఇంట్రొడ్యూస్ అయినప్పుడు ద ఫస్ట్ సర్టిఫికేషన్ ఐ డిడ్ వాజ్ ఓన్లీ దాట్. ఎందుకంటే స్కేలింగ్ అంటే చాలా లేయర్స్ ఉంటుంది, మన ప్రాజెక్ట్ లెవెల్ నుంచి పై దాకా ఉంటుంది, పోర్ట్ఫోలియో దాకా ఉంటుంది. సో అందరినీ మేనేజ్ చేసుకుంటూ రావాలి, అవన్నీ అర్థం అవ్వాలని చెప్పి అప్పుడు ఫస్ట్ సర్టిఫికేషన్ చేశాను అనమాట. అది చేసినందుకు ఐ గాట్ లాట్ ఆఫ్ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా at that time, because it was not that prevalent. అంతమందికి తెలియదు. So I got lot of good offers and I started becoming an agile coach, and ఇప్పటికి 13-14 years నుంచి ఐఎమ్ కోచింగ్ డిఫరెంట్ కంపెనీస్. ఏమీ అజైల్ లేని చోటకి వెళ్ళి మొత్తం కంపెనీని అజైల్ చేసిన కంపెనీస్ కూడా ఉన్నాయి. టెక్నాలజీని ఐటీ కంపెనీస్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి? ముందు చెప్పినట్టు అజైల్ అనేది రాకముందు దేర్ యూస్ టు బి లైక్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక 8 months, 10 months, 1 year అలా జరిగేసేది. ఇప్పుడు అజైల్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ ఇన్ టు ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఏంటంటే 2 monthsకి 2 weeksకి అలా డెలివరబుల్స్ ఇవ్వాలి. సో నేను యాజ్ అ డెవలపర్ నేనేం అర్థం చేసుకోవాలంటే ఈ 2 weeks ఈజ్ లైక్ ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ మీ. ఓకే, ఈ 2 weeks ఈజ్ అ కంప్లీట్ సైకిల్ ఫర్ మీ. వాట్ ఎవర్ ఐ హ్యావ్ కమిటెడ్ ఐ హ్యావ్ టు డెలివర్ ఇట్. టెస్టర్ కూడా అలాగే ఉండాలి. సో ఆ ప్రోడక్ట్ ఓనర్ కూడా అలాగే తీసుకురావాలి రిక్వైర్మెంట్. వీళ్ళకి 2 weeks టైం ఉంది, ఈ 2 weeksలో వీళ్ళు ఇంతే డెలివర్ చేయగలరు అని స్టేక్ హోల్డర్కి చెప్పగలగాలి. ఓకే, నేను 2 weeks తర్వాత ఇంతే ఇస్తాం మీకు అని వాళ్ళని సంధాయించి వీళ్ళకి చెప్పాలి, ఈ 2 weeksలో మీరు ఇదే ఇవ్వాలి అని. అండ్ దానికి తగ్గట్టుగా ఒకవేళ 2 weeksకి ఒకసారి కనుక డిప్లాయ్ కూడా చేయాల్సి వస్తే ఆ ఎన్విరాన్మెంట్స్ రెడీ చేసుకోవాలి. లేదు నేను 1 monthకి ఒకసారి డిప్లాయ్ చేస్తానంటే 2 times 2 weeks అవ్వాలి కదా. సో 2 iterations తర్వాత డిప్లాయ్మెంట్కి రెడీ చేసుకోవాలి. సో ఇదంతా చేయాలి అంటే యాజ్ అ బిగ్ ఆర్గనైజేషన్ మీకు ఇంతకు ముందు 1 yearకి ఒకసారి డిప్లాయ్మెంట్స్ అవన్నీ ఉండేవి కదా, అవన్నిటిని మార్చుకొని you have to get into a place where you are ready to deploy whenever you want. Okay. అంత ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోవాలి. అక్కడ మీకు డెవాప్స్ వస్తుంది. సో డెవాప్స్ అనేది ఇంకొక కొత్త వర్డ్ ఇప్పుడు ఉపయోగించేది. డెవాప్స్ అంటే డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ని ఇంటిగ్రేట్ చేయడం. నేను ఇంత డెవలప్ చేస్తే నువ్వు ఇంత డిప్లాయ్ చేస్తావు. సో దానికి ఏం చేస్తారు అంటే ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ విచ్ యూ డూ యాజ్ అ హ్యూమన్ కెన్ బి ఆటోమేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ ఆటోమేషన్ చేస్తారు, ఇంటిగ్రేషన్ ఆటోమేషన్ చేస్తారు. అంటే నేను కొన్ని టూల్స్ వాడతాను,
బిట్ బకెట్ అని లేకపోతే యాన్సిబెల్ అని ఇవన్నీ చాలా చాలా టెక్నికల్ టూల్స్ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ చేసిన దాన్ని ఒక చోటుకి పంపిస్తారు. అక్కడ వాళ్ళు సెక్యూరిటీ కోడింగ్ అన్ని రకాల రిస్క్ అవన్నీ అనలైజ్ చేసి దిట్ ఈస్ గుడ్ టు గో ఫర్ డిప్లాయ్మెంట్ అని డిక్లేర్ చేస్తారు కదా. అక్కడ మళ్ళీ డిప్లాయ్మెంట్ టీమ్ తోటి కోఆర్డినేషన్ ఉంటుంది. అక్కడ ఆపరేషన్స్ వాళ్ళు మధ్యలో వస్తారు. సో డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ ఈస్ కాల్డ్ డెవాప్స్ అనమాట. వన్స్ యూ గో ఇన్ టు ద డెవాప్స్ యాజ్ ఎ కంపెనీ, you will see lot of benefits, faster to deploy and flexibility in deploying every month every week కూడా చేసుకోవచ్చు. ఆ సిస్టమ్ అంతా మీ ప్లేస్లో ఉంటే జస్ట్ ఎ క్లిక్ ఆఫ్ ఎ బటన్. సో అలాంటివి చాలా పెద్ద కంపెనీస్లో ఇనీషియలీ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ, బట్ వన్స్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ యూ విల్ సీ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు దట్ ఇంటిగ్రేషన్. చిన్న కంపెనీస్కి వచ్చేటప్పటికి, స్టార్టప్స్కి వచ్చేటప్పటికి ఇది కొంచెం కష్టం. సో మాన్యువల్గానే చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అంత ఈకో సిస్టమ్ డెవలప్ చేసి డెవాప్స్లోకి వెళ్ళి అన్నీ చేయడానికి డబ్బులు కావాలి, మనుషులు కావాలి. యు ఆర్ హైరింగ్ పీపుల్, దే ఆర్ కాస్ట్లీ యాజ్ ఎ స్టార్టప్. సో అక్కడ మాత్రం కొంచెం ఆలోచించి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. వాళ్ళకి వితౌట్ డెవాప్స్ కూడా మాన్యువల్గా చేసుకోగలరా? ఈవెన్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ మాన్యువలీ, ఈజ్ ఇట్ అజైల్ ఇనఫ్ టు అండర్స్టాండ్ వెన్ ఐ వాంట్ టు డిప్లాయ్? ఆ ఈజ్ వాళ్ళకి వచ్చింది అంటే దే హ్యావ్ గాట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ అజైల్. ఎందుకంటే మనకి ఈ రోజు నేను ఈ ఫీచర్ డెవలప్ చేస్తున్నాను, ఈ ఫీచర్కి ఇంకొక 2 ఐటరేషన్స్ పడతాయి, 1 month పడుతుంది. తర్వాత దాన్ని నేను డిప్లాయ్ చేశాక యూజర్ యాక్సెప్టెన్స్ ఎట్లా ఉందో చూసుకోవాలి. ఇంత లోపల ఎవరో ఆల్రెడీ రిలీజ్ చేసేసారు ఆ ఫీచర్. ఇప్పుడు నేను రిలీజ్ చేస్తే నేను సెకండ్ ఇన్ ద మార్కెట్ అవుతా. సో డూ ఐ హ్యావ్ టు గో హెడ్ ఆర్ ఐ హ్యావ్ టు పుల్ బ్యాక్ అనే డెసిషన్ తీసుకునేలాగా ఉండాలి స్టార్టప్స్కి. అండ్ బిగ్ కంపెనీస్లో కూడా అది వెరీ ఇంపార్టెంట్. పాత కాలం నుంచి ఉన్నాము, మనకు చాలామంది కస్టమర్స్ ఉన్నారు అనే ధీమాలో ఉంటారు. మన క్లయింట్ ఎక్కడికి పోతాడు, మనతోనే ఉన్నాడు, వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి మనకు ఉన్నారు అట్లా. కానీ ఇప్పుడు వచ్చే డిస్రప్షన్కి ఎనీ క్లయింట్ కెన్ గో ఎనీవేర్. సో మీకు ఆ మార్కెట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అజైల్లో ఫ్లరిష్ అవ్వాలి అంటే. ఇవన్నీ ఛాలెంజెసే. అజైల్ ఇంప్లిమెంటేషన్లో కనుక మీరు క్లియర్గా ఉండాలి అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద డిస్రప్షన్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. ఇంకొకటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వర్క్ ఫోర్స్. అజైల్ బాగా వచ్చిన తర్వాత సక్సెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. చాలా తొందరగా తెలిసిపోతుంది నేను చేసిన స్కిల్ ఎలా ఉంది, నేను నా ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది అని. సో ఎవ్రీ ఎంప్లాయీ హ్యాస్ సంథింగ్ టు షోకేస్ వెరీ ఈజీలీ. అండ్ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ స్కిల్డ్ ఇన్ దాట్. సో అట్రిషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం కంపెనీస్లో. మనం ఒక 2 years 3 years కష్టపడి వాళ్ళని ట్రైన్ చేసుకొని అన్నీ చేసిన తర్వాత నాకు అజైల్ వచ్చు, నాకు జావా వచ్చు, నాకు ఇది వచ్చు, నాకు అదొచ్చు అని వెళ్ళిపోతారు. రైట్. అదొక పెద్ద అంటే కంపెనీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అవి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మీకు బడ్జెట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి సడన్గా వేరే ప్రాజెక్ట్లో అర్జెంటుగా ఉంది అని ఈ ప్రాజెక్ట్ని ఆపేయగలరు కూడా. సో వీళ్ళందరినీ ఏం చేయాలి అనేది మళ్ళీ ఒక సమస్య. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరినీ ఆ పాజ్ చేసేస్తే ఈజీ కాదు కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మైండ్ సెట్ ఆఫ్ పీపుల్. మీరు ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు ఒక పెద్ద కంపెనీలో, యూ హ్యావ్ దట్ కమాండ్. ముందు ఫస్ట్ అజైల్లో కమాండ్ ఉండదు, కమాండ్ కంట్రోల్ ఉండదు. ఎవ్రీబడి వర్క్స్ యాజ్ కొలాబరేషన్. ఎవరికి బాస్ ఉండరు. ఒక 40 years అతను, ఒక 24 years అతను ఒకే ప్రాజెక్ట్లో ఒకే పని చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే డెవలప్మెంట్ వర్క్ అదే ఉంటుంది. సో ఐ కాంట్ సే దట్ ఐఎమ్ ఏ సీనియర్, యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు మీ అండ్ లిసన్ టు మీ అని. నేను అంతే చేయాలి, మీరు అంతే చేయాలి. ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేసిన వాళ్ళు కూడా డెవలపర్స్ అవ్వచ్చు, ఎందుకంటే అక్కడ పని అలా ఉంది. సో నేను ఇంతకుముందు అందరికీ వర్క్ చెప్పాను, మీరు నాకు వర్క్ చెప్పడం ఏంటి అనే యాటిట్యూడ్ ఉండకూడదు. అవి 2 ఛాలెంజెస్. కల్చరల్ షిఫ్ట్ అంటారు దాన్ని. అంటే ఇంతకుముందు కంపెనీలో హైరార్కీ ఉండేది, సిఇఓ, ఎండి, లేకపోతే ఇంకేదో అలాగా. వాళ్ళ నుంచి వీళ్ళకి అలా రిజర్వేషన్లో పెట్టుకొని వచ్చేది న్యూస్. కిందకు వచ్చేటప్పటికి ఓన్లీ బేసిక్ న్యూస్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా కస్టమర్తోనే మాట్లాడుతున్నారు మీరు, ప్రోడక్ట్ ఓనర్స్. అక్కడి నుంచే డెవలప్మెంట్ టీమ్కి వస్తుంది రిజల్ట్. సో మధ్యలో మీ మేనేజర్ రాడు, మీ ఎండి రాడు. సో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా కావాలి.
ఓకే. హౌ డూ యూ అట్రిక్యులేట్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ప్రోడక్ట్ ఓనర్ అనే రోల్ ఉంది, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి, వీళ్ళ డెవలప్మెంట్ స్కిల్ అర్థం చేసుకోవాలి, అసలు మన ప్రోడక్ట్ ఏంటి అని అర్థం చేసుకోవాలి, మన కంపెనీకి ఇది కావాలా లేదా అని కూడా అర్థం చేసుకోవాలి. రైట్. సో దే హ్యావ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆల్సో. మైండ్ సెట్ అనేది కూడా ఉండాలి. మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్, అండ్ ప్రతి వాళ్ళు ఇంపార్టెంట్. నో బడీ ఈజ్ బిగ్ ఆర్ స్మాల్ ఇన్ ఏ అజైల్ గ్రూప్. సో దిస్ అనే న్యూ ఫ్యాషన్. సో ఇది ఓల్డ్ new ఫ్యాషన్ ని fashion. బ్రేక్ చేస్తూ న్యూ ఫ్యాషన్. ఈవెన్ మీరు జెన్జీ చూసినా అలాగే ఉంది కదా, రైట్. ఎవ్రీబడి ఫీల్స్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. అదే ఇక్కడ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజెస్ వీఆర్ ఫేసింగ్ ఇన్ ద కంపెనీస్. ఆ ట్రెడిషనల్ వాటర్ ఫాల్ మోడల్ నుంచి మెయిన్గా అజైల్కి షిఫట్ అవుతున్నప్పుడు కల్చరల్ చేంజ్ అనేది కూడా ఉంటుంది కదా, సో దాన్ని కంపెనీస్ ఎలా హ్యాండిల్ చేయాలంటారు? కల్చరల్ షిఫ్ట్ అంటే మొత్తం మేనేజ్మెంట్లోనే మార్పు రావాలి. ఓకే. నేను సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ ఇస్తాను, మీరు ఇందులో ఇంత ప్రాజెక్ట్సే చేయండి అంటూ కూర్చుంటే అవ్వదు. సో దే హ్యావ్ టు బీ ఫ్లెక్సిబుల్ ఇనఫ్ టు లివరేజ్ ద కమింగ్ ట్రెండ్స్ ఇన్ ద కంపెనీ. నేను చెప్పినట్టు అట్రిషన్ని ఆన్సర్ చేయడానికి కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. వాళ్ళు ఏదన్నా అడిగారు అనుకోండి, మాకు వేరే కంపెనీకి వెళ్తే ఇంత వస్తుంది అంటే, నిజంగా నాకు ఆ పర్సన్ ఇంపార్టెంట్ అయితే ఐ హ్యావ్ టు బెండ్ డౌన్, అదొకటి ఉండాలి. తర్వాత నేను మీకు 1 yearకి ఒకసారి బడ్జెట్ ఇచ్చాను, ఇంకా బడ్జెట్ ఇవ్వను అంటే ప్రాజెక్ట్స్ ఆగిపోతాయి. అట్లా కూడా ఉండకూడదు. దే ఆల్సో హ్యావ్ టు బి డైనమిక్ అండ్ దే ఆల్సో హ్యావ్ టు హ్యావ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్. అండ్ అజైల్లోకి వచ్చిన తర్వాత మేము అజైల్లోకి వచ్చేసాం కాబట్టి ఇంకేం చేయక్కర్లేదు, మీరే ప్రాజెక్ట్స్ చేసుకోండి అనేది తప్పు. యాజ్ మేనేజ్మెంట్ యూ హ్యావ్ టు ఆల్వేస్ ఎంకరేజ్ ద న్యూ వేస్ ఆఫ్ వర్కింగ్ ఇన్ అజైల్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ద రీసెంట్ కోవిడ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఇన్ అజైల్ ఓన్లీ. కానీ కోవిడ్ వచ్చినప్పుడు నో వన్ వాజ్ అవుట్ సైడ్, అందరూ ఇంట్లో నుంచే వర్క్ చేశారు. సో ద ఎగ్జాంపుల్ విచ్ ఐ వాంటెడ్ టు కోట్ హియర్ ఇస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఆఫీస్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టేశారు, లీజులకు కొనుక్కునో మొత్తం డెవలప్ చేశారు, అందరికీ డెస్క్టాప్లు ఇచ్చారు, సర్వర్ రూమ్స్ ఉన్నాయి. సడన్గా మీరు ఇంట్లో లాక్డౌన్ అంటే ప్రాజెక్ట్స్ ఆగిపోతాయి. సో వాట్ డిడ్ దే డూ? ఈ ల్యాప్టాప్లు ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేయండి అని చెప్పి విదిన్ 1 day 2 days they procured so many laptops and they delivered with special permission to all the employees. Right. And they have developed the technology in such a way that they have to get the connectivity with security. వాళ్ళకున్న సెక్యూరిటీ బ్రీచ్ అవ్వకూడదు. అండ్ వాళ్ళకున్న నామ్స్, కొన్ని బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళకి రెగ్యులేటరీ కూడా ఉంటాయి. సో దే హ్యావ్ టు ఫాలో సమ్ గైడ్ లైన్స్ ఫ్రమ్ ద ఆర్బీఐ ఆర్ అదర్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రెగ్యులేటరీ ఉంటాయి. యుఎస్లో యూకేలో ఉండే ప్రాజెక్ట్స్ మనం ఇక్కడ చేస్తాం, ఇక్కడున్నా కూడా మనం వాళ్ళ గైడ్ లైన్స్ని ఫాలో చేసుకోవాలి. అవన్నీ అవాయిడ్ అవుతూ ఇంట్లోంచి వర్క్ చేయడానికి వాళ్ళకి క్రియేట్ చేశారు. ఎలా క్రియేట్ చేశారు? విదిన్ ఏ వీక్. అది అజైల్ కదా. రైట్. అండ్ వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్, యు ఆర్ గివెన్ సప్లిమెంటరీ టూల్స్ లైక్ జూమ్ కాల్స్ కానీ టీమ్స్ కానీ ఇలాగా, వేర్ పీపుల్ కెన్ కొలాబరేట్ ఇన్ గ్రూప్స్ అండ్ కెన్ స్టిల్ వర్క్ వెల్ దే ఆర్ ఇన్ హోమ్. అది వన్ ఎగ్జాంపుల్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బీయింగ్ ఇన్ అజైల్. మేనేజ్మెంట్ అజైల్గా ఉంది, టీమ్స్ అజైల్గా ఉన్నాయి, అప్పటికప్పుడు ట్రైన్ అయ్యారు అందరూ జూమ్ కాల్స్కి వీటికి, అండ్ ఇట్ వాజ్ అన్ ఎనార్మస్ డిఫరెన్స్. అండ్ దేర్ వాజ్ నో బ్రేకేజ్ ఆఫ్ వర్క్ బికాస్ ఆఫ్ that kind of culture which was there in teams. Another example I would give is when you used to see the projects before. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందనుకోండి, మీరు మెట్రో చూసారా? చూసాం. ఎలా ఉంటుంది మెట్రోలో? ఎక్కడో ఏదో చేసి ఇక్కడ వచ్చి అసెంబుల్ చేస్తున్నారు. దట్స్ ఆల్సో అన్ అజైల్. రైట్. బికాస్ యు ఆర్ నాట్ ఇంటరప్టింగ్ ద ట్రాఫిక్ డిస్రప్షన్ లేదు అంటలేదు నేను, కానీ ఇంతకుముందు బ్రిడ్జ్ కట్టాలంటే మొత్తం బ్లాక్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక పిల్లర్ ఫస్ట్ అని ఐటరేషన్ అది. సో దట్స్ అన్ ఐటరేషన్ ఇన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్. ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క యూనిట్ ఆల్రెడీ ఆ బ్లాక్ ని వేరే చోట మొత్తం కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఫ్యాబ్రికేషన్ అంటారు దాన్ని. మొత్తం అన్ని తయారు చేసుకొని తెచ్చి ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇన్స్టాల్ చేస్తారు, ఆ తర్వాత ఇంకొకటి ఇన్స్టాల్ చేస్తారు, 2 కలపడానికి ఇంకో చోటు నుంచి తెచ్చి పెడతారు. సో హౌ గుడ్ యు ఆర్ సీయింగ్ దట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. వీ హ్యావ్ గాట్ సో మెనీ ఫ్లైఓవర్స్. There are disruptions because of that, but it is minimal. Right. Your traffic is going on, but still your flyovers are coming like over 1 year, 2 years, you are seeing so many flyovers coming up. Yes. So there is a space where they are doing it and they are just fabricating it by blocking some time of the road.
సో అది ఇంకొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ అజైల్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ద వే ద న్యూ టెక్నాలజీస్ ఆర్ కమింగ్ అప్. ఒక చిన్న ఫుడ్ అగ్రిగేటర్ లైక్ జొమాటో, హౌ ఇట్ హ్యాస్ ఈజ్డ్ యువర్ లైఫ్. You are a bachelor, you are a house, you are a person who is with the family, you have some kind of a problem, office lo unnaru, lunch cheyalani undi ante you have how many options now available? Yeah, plenty of options. Plenty of options. How are they working? వాళ్ళకి ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయా? లేదు. But still with one app they have come into a model called as aggregator, and they are coming up with so many kinds of businesses. Okay. Food aggregators, ఓయో రూమ్స్, మీకు ఎయిర్బిఎన్బిలు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే కదా. సో ద మూమెంట్ యూ స్టార్ట్ థింకింగ్ ఇన్ అజైల్, ద మైండ్ సెట్ బికమ్స్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇన్నోవేటివ్. టీమ్స్లో కూడా ఏమవుతుంటే, ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తాము అని చెప్పాను కదా, ఆ స్కేల్డ్ అజైల్ అందులో యూ విల్ హ్యావ్ 1 week ఇన్ దట్ ఫ్రేమ్వర్క్ విచ్ ఈస్ ఓన్లీ ఫర్ ఇన్స్పెక్షన్ అండ్ అడాప్టేషన్. ఓకే, అంటే ఇన్నోవేషన్ చేయడానికి. అంటే నేను ఇప్పటిదాకా 4 weeksలో చేసిన ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అయింది, దాంట్లో నేను ఏమైనా లెసన్స్ లెర్న్ ఉన్నాయా, నెక్స్ట్ 4 weeksకి నేను అవన్నీ ఏమైనా కరెక్ట్ చేసుకోగలనా అని ఎవ్రీ టీమ్ విల్ గ్యాదర్ అండ్ డూ దేర్ ఓన్ రీసెర్చ్. ఓకే, ఇట్స్ అ కైండ్ ఆఫ్ రివ్యూ కైండ్ ఆఫ్ అ థింగ్ విచ్ విల్ గివ్ న్యూ ఐడియాస్. ఓకే, అండ్ ఇంకొక కొత్త కల్చరల్ షిఫ్ట్ ఏం చూస్తున్నామంటే కంపెనీస్లో ఇప్పుడు మేము, కంపెనీస్ ఆర్ ఎంకరేజింగ్ any team member, junior, senior, manager, everybody to think differently, think out of the box అని ఐడియాస్ క్రియేట్ చేసిన వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సీ ద కంపెనీస్ రైట్ నౌ, యూ ఆర్ వర్కింగ్ ఫర్ ఎ కంపెనీ అండ్ యూ ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫర్ దెమ్. మీరు ఐడియాస్ క్రియేట్ చేస్తారు, కంపెనీ విల్ స్పాన్సర్ యువర్ పేటెంట్. రైట్. ఆ పేటెంట్స్ కూడా వస్తున్నాయి, వర్క్ చేసే వాళ్ళకి కూడా వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి సైంటిస్ట్గా కూర్చుని R&D ల్యాబ్లో కూడా కూర్చోక్కర్లేదు. రోజు వర్క్ చేసుకుంటూ కూడా ఒక కంపెనీలో ఐడియా తీసుకొస్తే అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అది పేటెంట్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ లైక్ ద షిఫ్ట్స్ విచ్ యూ ఆర్ సీయింగ్ ఇన్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ అజైల్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అజైల్ మైండ్ సెట్. మైండ్ సెట్ అంటే థింక్ అజైల్. ఇంకోటి, నేను రోజు ఇలాగే చేస్తాను అని కాకుండా, ఇలా చేస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తే కూడా అజైలే అంటారు దాన్ని. అజైల్ ఈస్ నథింగ్ బట్ అన్ మైండ్ సెట్, కంప్లీట్లీ a mindset. So thank you so much, ma'am. Thank you, Suman TV, and giving me this opportunity. I really wanted to share this with a lot of people. I am available on LinkedIn if you want to have any mentorship or anything as a student or a learner in Agile. It's always Nagini Chandramouli on LinkedIn. Thank you. సో అజైల్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇచ్చారు. అంటే నాకైతే ఉన్న డౌట్స్ కూడా, మా ప్రేక్షకులకు ఉన్న డౌట్స్ అనేది కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అవర్ సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్ షో. సో గైస్, మన సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్ షోలో సో అజైల్ గురించి మనం ఎంతగానో ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నాం. ఇంకా మంచి షోతో కూడా మరొకసారి మళ్ళీ కలుద్దాం.